కీర్తన గారు సార్ వర్మ గారు ఒక్క నిమిషం అండి. ఇన్ని నిమిషాలు అయిపోయింది, ఇంకా ఒక నిమిషం ఉందా? ఒక్క నిమిషం సార్. ఇప్పుడు ఏమా యాప్ జగన్ అన్న యాప్ 2.0 యాప్ నాకు కీర్తన గారికి అవకాశం, మరి షర్మిల గారికి సునీత గారికి కూడా ఉందా సార్? ఎవరికైనా చేసుకోవచ్చు. మోడీ గారైనా ఓపెన్ చేసుకోవచ్చు ఒకవేళ ఇంట్రెస్ట్ చూపిస్తే. లోకేష్ గారైనా ఓపెన్ చేయొచ్చు. వారికి జరిగిన మోడీ గారు లోకేష్ గారు మొబైల్ ఉన్న ఎవరైనా ఓపెన్ చేసుకోవచ్చు. లోకేష్ గారు మోడీ గారు వీలైతే దేవాంశ్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. సునీత గారు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. దేవాంశ్ గారు కూడా చేసుకోవచ్చు వీలైతే. లేదంటే హెరిటేజ్ లో ఉన్న వాళ్ళు కూడా ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే ఓకే అదే సార్, వారి అన్యాయాలు కూడా చెప్పుకోవచ్చు కదా. మరి ఇంకో డౌట్ ఉంది సార్, ఇప్పుడు ఏ పడితే యాప్లు డౌన్లోడ్ చేస్తే అకౌంట్లు ఖాళీ అవుతున్నాయట, బ్యాంక్ బ్యాలెన్స్లు. అసలే మన మీద ఆర్థిక నేరాల కేసు ఉంది కదా, మా అకౌంట్ అది అట్లాంటివన్నీ మీకు ఖాళీ అవుతాయి కదా, అలాంటివన్నీ దొంగలన్నీ మీకు మాట్లాడదు. అదే సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో చూస్తేనే మరి కోర్టులో 32 కేసులు ఉన్నాయి కదా. ఇప్పుడు మా యాప్ అవును, మనకెన్ని కేసులు ఉన్నాయి? గూగుల్ పే మన చంద్రబాబు నాయుడు మీద కేసులు లేవా? ఏమన్నా తీర్థ ప్రసాదాలు ఉన్నాయా? గూగుల్ పేలో ఇచ్చి హ్యాక్ చేయరు కదా. చంద్రబాబు నాయుడు మీద కేసులు ఉన్నాయా? తీర్థ ప్రసాదాలు ఉన్నాయా? గూగుల్ పేరు మా పర్సనల్. మనం గురువింద కింద నలుపు తెలియదు అన్నట్టు ముందు మన కింద నలుపు చూసుకొని మన అవసరాలు మాట్లాడాలి. ఈ రోజు మీ కేబినెట్ మొత్తం దొంగలు, క్రిమినల్ కేసులు ఉన్నాయి మీ కేబినెట్ మొత్తం మీద. చంద్రబాబు నాయుడు గారి మీద 19 కేసులు, హోంమంత్రి అనంత్ గారి మీద కేసులు. మీరు మాట్లాడతాం, అడిగిన దానికి సమాధానం చెప్పండి. మీరు ముగ్గురే కదా ఉన్నారు. అడిగిన దానికి సమాధానం చెప్తే నేను స్లో ఆయన ఫస్ట్ మాట్లాడినప్పుడు నేను నిన్న ఏదేదో మాట్లాడదామంటే ఎందుకు కూర్చుంటారు డిబేట్ లో ఖాళీగా? సరే ఓకే. కీర్తన గారు రెస్పాన్స్ కేసుల గురించి మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు మీద కేసులు లేవండి. ఆల్రెడీ 53 రోజులు జైలుకి వెళ్ళి వచ్చి నాకు ఒళ్ళంతా ఎప్పుడు చెప్పుకోవడానికి నేను చెప్పి బెయిల్ మీద బయటకు వచ్చారు. నేను మాట్లాడితే మరి మీకు నొప్పులు వస్తాయి. ఇక్కడ దేని మీద బయటకు వచ్చారు చంద్రబాబు నాయుడు గారు? సత్యులను బెయిల్ ఇచ్చారా? ఒళ్ళంతా రాగాలని బెయిల్ ఇచ్చారా? సరే ఒక్క విషయం అండి. కాదు ఇప్పుడు మీరు ప్రతిపక్ష హోదా కూడా అందుకే సరే ఒక్క నిమిషం. అదే బాబు, మీ జీవితంలో సింగిల్ గా పోటీ చేసి ముఖ్యమంత్రి కదా, మళ్ళీ 50 ఏళ్ళ రాజకీయ ఇండస్ట్రీ తీసుకెళ్లి అక్కడ పెట్టుకోవాలి రాజకీయ ఇండస్ట్రీని. మీ జీవితంలో తెలుగుదేశం పార్టీ రామారావు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ సింగిల్ గా ముఖ్యమంత్రి ఎప్పుడైనా చెప్పండి. ఎందుకంటే మళ్ళీ పార్టీ చెప్పుకోవడం కాదండి. ఒక్క నిమిషం వంశీ, మీరు ఏ దీక్షలో ఉన్నారు? ఎందుకు ఆవేశం? నార్మల్ గా మాట్లాడి నేను నార్మల్ గా మీరు వాళ్ళు మాట్లాడడానికి యాక్సెప్ట్ చేయకుండా ఉంటే నేను రాను. సరే వద్దు. మరి డిబేట్ కి వచ్చి ఉన్నారు కదా, ఏం చెప్పినా వినాలంటే కాదు కదా. కోట్లాది మంది మా పార్టీకి సంబంధించిన కార్యకర్తలు లేదా మా పార్టీకి సంబంధించిన అంశం అది. మామూలు రోజులు ఎలా అన్నా తప్ప. నో సార్, మీరు అన్నది కరెక్ట్, అది మీరు ఆపాలి. కీర్తన రెస్పాండ్ అవ్వండి. ఏంటి నాగార్జున ఏదో బెయిల్ మళ్ళీ ఏదో కుప్పం కేసులు అంటున్నారు, 41 నోటీసులు ఇచ్చి అన్ని తోడతానంటున్నారు. వాళ్ళు ఏమని 2.0 సిద్ధంగా ఉన్నది దీనికోసమే పెట్టేమంటున్నారు. ముందుగా మీకు అలాగే ప్యానల్ పెద్దలకి 9 వీక్షకులకు నమస్కారం సార్. అంటే వెంకటరెడ్డి గారికి క్లారిటీ ఉందా? నాగార్జున యాదవ్ గారిని ఎందుకు అరెస్ట్ చేశారు, ఏ మాటలు ఆయన మాట్లాడితే అరెస్ట్ చేశారో క్లారిటీ ఉంటే ఇక్కడ మాట్లాడుతున్నారా, లేదా జస్ట్ ఏదో ఒక ప్రాపగాండా చేద్దాము కూటమి ప్రభుత్వం మీదనో లేకుంటే తెలంగాణ ప్రభుత్వం మీదనో అని అంటున్నారా? నాగార్జున యాదవ్ గారు ఎలాంటి మాటలు మాట్లాడారంటే ఒక సీఎం ని పట్టుకుని జొమాటో బాయ్ తో కంపేర్ చేశారు. మళ్ళీ అక్కడ ఉన్న ఎవరైతే ప్యానల్ మెంబర్స్ కానీ ఆ హోస్ట్ కానీ వారిస్తారు, ఈ మాట మాట్లాడకండి, వెనక్కి తీసుకోండి అంటే నేను జొమాటో బాయ్స్ ని కించపరిచినట్టుంది, వాళ్ళ స్థాయిని తగ్గించినట్టుంది, సో వాళ్ళకన్నా క్షమాపణ చెప్తాను కానీ రేవంత్ రెడ్డి గారిని క్షమాపణ చెప్పని అంటాడు. అంటే మీకు జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరైనా చిన్న మాట అంటే కేసులు పడతాయని అన్న మీరే ఒక సీఎం ని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కేసులు పడవా? అది కక్షపూరితం అంటారా? అలాగే ఇక్కడ కూడా ఏపీలో కూడా ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు గారిని ఎంత నీచంగా నాగార్జున యాదవ్ గారు మాట్లాడారో మన దగ్గర వీడియోలు ఉన్నాయి, మనం చూస్తున్నాం కూడా. అది వెంకటరెడ్డి గారు గమనించలేదా? ఇప్పుడు కేసులు పడతాయంటే మళ్ళీ అది కక్షపూరితం ఎలా అవుతుంది? మీరు సీఎంలను పట్టుకొని, ఇప్పుడు మేము కూడా ప్యానల్ మెంబర్స్ గా ఉన్నాము, జగన్మోహన్ రెడ్డి గారిని చాలా నీచంగా వ్యక్తిగతంగా మేము విమర్శించి మాట్లాడటం లేదు కదా. మాట్లాడారు మీ పక్కన కిరణ్ రాయలు. మీరన్ని నీతులు చెప్తే ఎట్లా? మనం ముందు చూసుకోవాలి, ఒరే మనం మాట్లాడామా లేదా, ఎవరు మాట్లాడారో చూసుకోవాలి కదా. అడగాలి, వాళ్ళపైన మీరు కేసులు పెట్టాలి. మేము అడుగుతున్నాం ఏంటంటే ఆల్రెడీ మీరు అన్నది అదే, మేము కేసులు పెట్టకుండా వదిలేసాం కదా, మీ శాతకాల తర్వాత మమ్మల్ని అంటున్నారు. అంతే చేయండి. హాఫ్ అన్ అవర్ వెయిట్ చేశారు, మళ్ళీ ఆవిడ మధ్యలో ఫ్లోప్ అవుతుంది. నేనైతే క్లారిటీగా మాట్లాడుతున్నాను సార్. వెంకటరెడ్డి గారు ఆ క్లారిటీ మెయింటైన్ చేయమంటున్నాను. నాగార్జున యాదవ్ అనే వ్యక్తి పైన జరుగుతున్నది కుట్ర కాదు, అతను నోటి దోలతో మాట్లాడిన మాటలకి చర్యలు ఇవి. అది వెంకటరెడ్డి గారు యాక్సెప్ట్ చెయ్యాలి. మీరు విధానపరంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడద్దండి, వ్యక్తిగతంగా మాట్లాడండి అంటే ఆయన కేసులు పడతాయి. దానికి కక్షపూరితంగా ఉన్నాయి, మా మీద కక్షపూరితం కేసులు. ఒక్కటి అడుగుతా నేను, మీరు కంటిన్యూ చేసి చెప్పండి అమ్మా. మన పవన్ కళ్యాణ్ మాట్లాడింది నా డాషుల్లారా, ఎందుకంటే నేను ఇప్పుడు దీక్షలో ఉన్నా కదా ఆ మాట మాట్లాడలేను. నా డాషుల్లారా, ఒక్కొక్కరిని చంపేస్తా పొడిచేస్తా, ఈ భాష ఏ భాష అమ్మా? ఇది ఎమ్మెల్యేలను ఉద్దేశించి మాట్లాడాడు తెలుసా? ఒక ఎస్సీ ఎస్టీ బీసీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి ఒక్కొక్క నా డాషుల్ని పాతి పడేస్తా, మోకాళ్ళ మీద కూర్చోబెడతా, అరిచేతులు గీత్తా. ఇదేంటి? ఇదేమన్నా చాగంటి ప్రవచనాలా లేదంటే చెత్త భాష?
అదే నేను ఆన్సర్ చేస్తాను. మనం అనేటప్పుడు రూల్స్ వస్తాయి. అమ్మ ఒడి అనే కార్యక్రమం చేస్తూ పిల్లల ముందర వ్యక్తిగతంగా విమర్శిస్తూ పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగత జీవితంలో అయితే మీరు మాట్లాడేస్తారా? అందుకని కొట్టేస్తారా? అవునా, మాట్లాడితే కొట్టేస్తారు, చంపేస్తారా? అక్కడ ఉన్నారు స్టూడియోలో, నా వాయిస్ ప్రజల్లో పోవాలా వద్దా మీరు డిసైడ్ చేసుకోండి. కాదండి, మాట్లాడారు అన్నారు కదా, మాట్లాడారంటే మీరు అందుకని కొట్టేస్తామంటారా అంటున్నాను. వెంకటరెడ్డి గారు మీరు అరవశ్రీ వాళ్ళకి ఎవరైతే వేనానో ఎవరు ఉన్నారు కదా, ఆమె మీ తాతం శెట్టి నాగేంద్ర లాఠీలు తీసుకుని కొట్టినట్టు కొడతారా? ఒక్క నిమిషం మీరు మాట్లాడినంత సేపు ఆవిడ ఏం కేసు పెట్టి అరెస్ట్ చేశారు? ఒక్క నిమిషం సార్, మీరు అడగండి. లేకపోతే తాతం శెట్టి నాగేంద్ర ఒక మహిళ మీద లాఠీ తీసుకొని వెళ్తే పోలీసులు చేతిలో ఆయన ఎందుకు అరెస్ట్ చేయాలి? స్టేషన్ టాపిక్ ఇప్పుడు రండి, పాయింట్ లో రండి. ఇక్కడ క్లారిటీగా అర్థమైన సబ్జెక్ట్ ఏంటంటే నాగార్జున యాదవ్ తప్పు మాట్లాడాడు, జైలుకి వెళ్తున్నాడు, తప్పు మాట్లాడాడు, కేసులు పడ్డాయి అంతే. ఇప్పుడు బెయిల్ వచ్చింది అన్నారు, మళ్ళీ ఇంకా ఉన్నాయి ఆయన మాట్లాడిన వీడియోలు, అవన్నీ మీరు మర్చిపోకూడదు, ఏదో సమర్థించి మాట్లాడకూడదు. అది మీకు కూడా గుణపాఠం. రేపు నెక్స్ట్ మీరు ఉండొచ్చు కదా ఇలాంటి మాటలు మాట్లాడకూడదు అని తెలుసుకోవాలి. వెంకటరెడ్డి గారు, మీ ప్యానల్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో మీ వైసీపీ నుంచి వచ్చే వాళ్ళు అర్థం చేసుకోవాలి, ఇలాంటి మాటలు మనం మాట్లాడకూడదు. అండ్ పవన్ కళ్యాణ్ గారి గురించి మీకు క్లారిటీగా చెప్తున్నా, మీ నాయకుడు, మీ అధ్యక్షుడు సీఎం హోదాలో ఉండి ఎవరైతే పిల్లలు ఉంటారో వాళ్ళని దిశ నిర్దేశం చేసి మాట్లాడే సమయంలో పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడాల్సిన సందర్భం కాకపోయినా దిగజారి నీచంగా మీరు ప్రవర్తించారు కాబట్టే విసుగు చెందిన పవన్ కళ్యాణ్ గారు పదే మీ మాట తీరు ఇలాగే ఉంది కాబట్టి చెప్పుతో కొడతానన్నాడు. అది తప్పు కాదు, చెప్పుతో కొడతాను, తప్పు కాదు. వీర మహిళలు ఎక్కడి నుంచి తయారు చేసుకొచ్చారమ్మా? మీరు కంట్రీ నుంచి దిగొచ్చారా? ఆవిడ ఆపేస్తున్నారు కదా అండి, ఆయన చెప్పు తీసుకున్నంత తప్పు కాదంట. మీరు మోడరేటర్, మీరు నన్ను అడగొద్దు అంటారు. ఆయన చెప్తున్నాడు ఆవిడ ఏ సందర్భం అది తప్పే కదా అని చెప్పాలి కదా. మీరు 100 సార్లు చెప్పి ఎలా వస్తాయి 100 సార్లు డిబేట్ ఎలా ఇంకా దాన్ని. వర్మ గారు, ఇప్పుడు నేను వెంకటరెడ్డి గారు పక్కన ప్యానెల్ లో కూర్చుంటామండి, మీ స్టూడియోకి వచ్చి కూర్చుంటాం. నేను వెంకటరెడ్డి గారిని ట్రిగర్ చేస్తూనే ఉంటా, అప్పుడు మా మధ్య గొడవ జరగదా? రెచ్చిపోమా? ఎన్నిసార్లు ఓపిక పడతారు పవన్ కళ్యాణ్ గారు? వచ్చారు మొన్న నాన్నలు వంశీ కూడా అట్టానే మాట్లాడుకున్నా, కొట్టుకున్నాను అందుకని ఇద్దరు, లేదంటే అమలెక్కల బూతులు తిట్టుకున్నాండి. మీరు గుర్తు పెట్టుకోవాలి, మీరు ఎలాగే చర్చని పాడు చేస్తారంటే మేము జూమ్ లోంచి పక్క వెళ్ళిపోతాం, మీరు వర్మ గారు కూర్చొని పంతం నానాజీ మీద కేసులు పెట్టారమ్మా. ఎప్పుడు అరెస్ట్ చేస్తున్నారు? చూడండి ఒక నిమిషం, కుదరదు. ఒక్క నిమిషం. ఇప్పుడు పంతం నానాజీ మాట్లాడింది మీరు విన్నారా? సరే అమ్మా, ఈ ఒక్క మాట చెప్పండి, నేను ఆపేస్తా. మీరు ఈ ఒక్క మాటకి సమాధానం చెప్పండి. పంతం నానాజీ మాట్లాడింది మొన్న మీరు విన్నారా? మళ్ళీ వినిపించమంటారా? జగన్ గారు మాట్లాడింది మీరు విన్నారా? వినిపించమంటారా? కేసు పెట్టండి దాని మీద. మేము ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చాం, కేసు రిజిస్టర్ చేయండి. మీరు కేసు రిజిస్టర్ చేయండి. పంతం నానాజీ మీద కంప్లైంట్ ఇచ్చారు, దాదాపు 50 పోలీస్ స్టేషన్లకు పైగా కంప్లైంట్ ఇచ్చున్నారు. ఎప్పుడు అరెస్ట్ చేస్తున్నారు పంతం నానాజీని? ఎప్పుడు స్టేషన్ విచారణ పిలుస్తున్నారు? లేదా ఇంకా నేను తీసుకొని మాట్లాడమంటారా? మీరే చెప్పండి. మీరు అడిగిన దానికి సమాధానం చెప్పొచ్చు ఎట్లా? మాట్లాడండి. టైం వేస్ట్ అండి, ఎందుకు అలా టైం వేస్ట్ కదా, డిబేట్ వేస్ట్. ఇస్తాను. గాల్నా కొడుకులు గాల్లోకి గెలిచారు, విన్నారా? వినపడేది వినిపించమంటారా? వినిపించండి, బాగుంది, వినిపించండి. అదే ఇట్లాంటి ఆడవాళ్ళని మీరు మినిస్టర్లను చేస్తే నిజంగా సిగ్గుపడాలి సమాజం. ఆ మాట తీరు చూసి మీకు వచ్చిన 11 సీట్లు కూడా కారణం ఆవే అనుకుంటారు, అంత దరిద్రంగా మాట్లాడుతుంది. మీరు రోజా గారిని వెనకేసుకొని వస్తున్నారు ఇక్కడ కూర్చొని. ఆడవాళ్ళుగా అలాంటి మాటలు మాట్లాడతారా ఎవరైనా? అంత నీచానికి ఆమె దిగజారి మాట్లాడుతుంటే రోజాని మీరు సమర్థించుకొని వస్తున్నారంటే భాష గురించి భాష గురించి మాట్లాడాలి. మీకు సపరేట్ భాష ఉంది కదమ్మా. జనసేన వీర మహిళలు అంటేనే సపరేట్ భాష, అది ఈ డిక్షనరీలో ఉండదు ఆ భాష. మనం ఏమైనా మాట్లాడచ్చు. మాలేసుకున్నా చెప్పలేను కదా భాష. ఏ వచ్చి రోజా గారు అది మాట్లాడారు, ఈ వచ్చి మాట్లాడారు, అంత నానాజీ మాట్లాడిన దాని మీద ఏం మాట్లాడాల. ఆ భాష మీకు సక్కనైన భాష. 5 సార్లు 60 చేపిస్తే ఏం ప్రాబ్లం లేదు, అది మంచిది. నా వాయిస్ రీచ్ అవ్వట్లేదు, మీరు అలా నాకు వినిపించదు, మీకు వినిపించదు, టైం వేస్ట్. ఆయన ఏమంటున్నారంటే జనసేన వీర మహిళలు ప్రత్యేకమైన గలం, అది అలాంటి గలం మా వాళ్ళకి కూడా రావాలి. అమ్మో ఆ భాష తల్లి మీ వీర మహిళల భాష మళ్ళీ మాకొద్దమ్మా, అదైతే తేడా ఉంటుంది. 2 సార్లు నమస్కారం మీ వీర మహిళల భాష మీ గలం అమ్మ మావులకి 2 చేతులు అదే రక్తాలు వచ్చే గలం కదమ్మా, మావులు బూతులు అవి. అలాగే యాప్ గురించి మాట్లాడుతున్నారు కదా వెంకటరెడ్డి గారు. ఏంటో మేమైతే బాధితులం అంట, ఫస్ట్ చెల్లికే న్యాయం చేయలేదు, ఇంకో చెల్లి ఏమో కేసులు తిట్టుకుని తిరుగుతుంది, వాళ్ళిద్దరు ఏమన్నా ఎన్రోల్ చేసుకుంటే బాగుంటదేమో. పవన్ కళ్యాణ్ మహిళలకు బాగా న్యాయం చేస్తాడు కదా, యాప్ డిజైన్ చేసింది. పవన్ కళ్యాణ్ మహిళలకు బాగా అన్యాయం జరిగిన మహిళలకు న్యాయం చేస్తాడు కదమ్మా.
అట్లానే శ్రీకాళహస్తి మహిళలకు బాగా న్యాయం చేశాడు కదా, సుగాలి ప్రీతి గారి తల్లికి న్యాయం చేశాడు కదా, పాప ఆమె కూడా మీరు అన్న షర్మిల గారికో సునీత గారికి కూడా న్యాయం చేసేస్తే అయిపోయింది కదా. మరి మీరు చొరవ తీసుకోవచ్చు కదా వీర మహిళగా, మీ గలం వినిపించవచ్చు కదా. వంశీ రెస్పాండ్. వీర గలం. సరే సరే వర్మ గారు ఆ, ఇలా చెల్లికి ఈయన న్యాయం చేయనంటే మా దగ్గర సరే మేము ఆశ్రయం ఇన్నిసార్లు ఇస్తాము. నీకు దాన్ని ఎందుకు- అదేనమ్మా మనకి తల్లి చెల్లి ఎందుకు అటు బాబాయ్ drive అవుతుంది? ఇంకా అటు డ్రైవ్ అవుతుంది. ముగ్గురు వస్తారండి డిబేట్లకి పార్టీలు మరి ఇప్పుడు వాళ్ళిద్దరు పెట్టారు. వంశీ, వాళ్ళ 2.0 చెల్లిని ఏంటి? మా ఆశ్రయించండి చెప్పండి, మా జనవానికి రమ్మని చెప్పండి వాళ్ళ చెల్లిని, మేము ఇస్తాం సహాయం ఆమెకి, మేము support సుగాలి చేస్తాం. ప్రీతి గారి తల్లికి న్యాయం చేయట్లే, తర్వాత చేద్దరు గారు మీరు. సుగాలి ప్రీతి తల్లి గారిని ఏమీ చేయకుండా ఒక ప్రాణాలు లేకుండా ముందు ఆమెకు న్యాయం చేయండి అమ్మా, తర్వాత చేద్దరు గారు మీరు. సుగాలి ప్రీతి గారి తల్లికి ఎప్పుడు న్యాయం చేస్తారమ్మా? మీరు ఆ చెల్లి అంటే ఆయన సుగాలి ప్రీతి అంటారు. సుగాలి ప్రీతి గారి తల్లికి ఎప్పుడు న్యాయం ఓకే, చేస్తారు? వంశీ రెస్పాండ్. 5 ఏళ్ళు తిప్పుకున్నారు కదా. సరే ఓకే.